పంచుమర్తి అనురాధ్ గారు, పంచుమర్తి అనురాధ్ గారు, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ గారు, పంచుమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఒకటే సార్, ఎంతసేపు అన్నా మాట్లాడియండి, వాస్తవాలు మాట్లాడియండి, అంతేగాని రాజకీయ ఆరోపణలు స్వామి మీద మా మీద చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అనేక అంశాలని మాట్లాడారు ఆయన. ఎన్డీడీబీ రిపోర్ట్ మాట్లాడాడు, ఛార్జ్షీట్ మాట్లాడాడు, ఇందాపూర్ మాట్లాడాడు. ఫైన్, మెంబర్ ఇస్ అట్ లిబర్టీ, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడేదానికి వాస్తవం. నాకు రెండే 2 నిమిషాలు సార్. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ప్రకటన చేశారు అనే దానికి మేము చెప్పింది ఏంటంటే, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల ముందు పెట్టాలా, లేకపోతే 2022లో CFTRI ఇట్లాంటి నివేదికనే ఇచ్చింది. ఏమని? ఇందులో కల్తీ జరిగింది అని. ఆనాటి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ నివేదికను తొక్కిపెట్టారు. నివేదికను తొక్కిపెట్టాలా, బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలా? హీ చూస్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఇన్ ది ప్లాట్ఫామ్. ఆయన గౌరవ శాసనసభ్యుల ముందు ఇట్లా నివేదిక వచ్చింది అని చెప్పాడు. అది ప్రజల ముందు పెట్టి సరిదిద్దేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని కూడా తప్పుపడితే CFTRI నివేదిక 2022లో కల్తీ జరిగింది అని చెప్తే, సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డికి చెప్తే, సుబ్బారెడ్డి గారు దాన్ని తొక్కిపెట్టినటువంటి విషయం ఛార్జ్షీట్ లో పొందుపరిస్తే, దాని గురించి మీరు రెండూ చెప్పండి సార్. నేను కోరేది ఇంకొక్క నిమిషం సార్, ఇంకొక్క నిమిషం. ఇది మొత్తానికి మూలం ఏంటంటే సార్, మొత్తానికి మూలం గౌరవ సభ్యుడు ఒక్కటి చెప్పుంటే సంతోషించిండేవాడు అధ్యక్ష. నిబంధనల్ని మేమే సార్ కూర్చోండి. మీ లీడర్షిప్ పోటీ ప్రపంచం గుర్తించింది. LOP పోటీ అనేటువంటిది ప్రపంచం మొత్తం గుర్తించింది. LOP కోసం మీరు పోరాటం చేసుకోండి, కానీ ఈ అంశాన్ని వేదిక చేసుకోవద్దు మీరు. సార్ మేము ఒకటే కోరుతున్నాం సార్, ఆయన పదే ఉంటున్నాడు టీటీడీని మేము బలోపేతం చేశామని. నిబంధనలని 4 నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈరోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరణ. ఇజ్రాయెల్ గారు, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కూర్చోండి. ఇజ్రాయెల్ గారు, మీకు దేవుడి మీద నమ్మకం లేదు, కూర్చోండి. 4 నిబంధనల్ని పెడితే సార్, 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు. 3 అరే వాస్తవాలంటే నేను చెప్పింది తప్పు అని అంటే రైట్, కానీ ఎందుకు భయపడుతున్నారు? మంత్రి గారు నెంబర్ మాట్లాడండి. మీరు మీ టెండర్ల గురించి మాట్లాడుతుంటే మీరు ఎంత ఉలికి పడుతున్నారో, మీరు చేసిన తప్పు కళ్ళ ముందు కనపడతా ఉంది. మీ లీడర్షిప్ పోటీ కోసం దేవుణ్ణి వాడుకోవద్దని కోరుతా ఉన్నా. అనురాధ్ గారు అధ్యక్ష, దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు 19 నిమిషాలు మాట్లాడారు. 19 నిమిషాలు మాట్లాడారు, మీరు 10 నిమిషాలు మాట్లాడారు. అధ్యక్ష 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 ముందుగా అధ్యక్ష కూర్చోండి. ప్లీజ్ బ్రింగ్ ద హౌస్ టు ఆర్డర్. కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్, కూర్చోండి. వాళ్ళు ఏం సార్ అది? కూర్చోవద్దు, చెప్పండి. కూర్చోండి. ఏం పద్ధతి సార్ అది? అధ్యక్ష అమ్మ మాట్లాడు. అధ్యక్ష అమ్మ మాట్లాడు. ముందుగా అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. షార్ట్ డిస్కషన్ పేరు కల్తీ నెయ్యి అయితే వీళ్ళు అనవసరంగా 34 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక హెరిటేజ్ సంస్థ విషయాన్ని తీసుకొచ్చి చెప్పండి అధ్యక్ష, గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా తీసుకు